ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దెన్ ఆఫ్టర్ డిజైర్ కన్సీవ్డ్ ఇట్ గివ్స్ బర్త్ టు సిన్, అండ్ సిన్ వెన్ ఇట్ ఈస్ ఫుల్ గ్రౌండ్ గివ్స్ బర్త్ టు డెత్. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 15. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మనిషికి సమస్య ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అంటే తన యొక్క హృదయములో నుండే ఆ సమస్య, ఆ భయము, ఆ కలవరము, ఆ మరణ భీతి ప్రారంభమవుతుంది. పాపము అనేది క్రియలతో స్టార్ట్ అవ్వదు. పాపం అనేది చిన్న ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. అందరూ పాపము అపవాది వలన వస్తుందని అనుకుంటారు. కానీ ఎవరి హృదయం అయితే దేవునికి లోబడదో వారిలో ఈ పాపము చేయాలనే ఆశ ఆటోమేటిక్ గా పుడుతుంది. అందుకే ప్రభు అంటారు, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన యొక్క హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని. ఆ ఆలోచన మనలో కలిగితే చాలు, దానిని మనము చేసినట్లే అని యేసే చెబుతున్నారు. కొందరంటారు, కేవలం మేము ఫోన్లోనే మాట్లాడుతున్నాం, అతను ఎక్కడో ఉంటాడు, నేనెక్కడో ఉంటాను, మెసేజ్లే కదా నేను పంపుకునేది, ఇది పాపం ఎలా అవుతుంది అని. కానీ వాక్యం చెబుతుంది అది పాపమే. అలాంటి తలంపుతో చేసే కాల్ అయినా మెసేజ్ అయినా సరే అది పాపమే. అది అక్కడితో ఆగదు, భయంకరమైన సమస్యలకు, భయంకరమైన బాధలకు కారణమవుతుంది. మనము ఈ లోకంలో చూస్తే పాపం చేసి పాపము చేయాలని ఆశపడి పాడైపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది తల్లిదండ్రుల ఆశలను బిడ్డలు అడి ఆశలు చేస్తున్నారు. ఎంతో మంది బిడ్డల జీవితాలను పాపముతో నిండుకుపోయిన, మోహముతో నిండుకుపోయినటువంటి తల్లిదండ్రులు అగమ్య గోచరం చేస్తున్నారు. దానికి కారణం వారిలో మొదలైన ఆ చెడు ఆలోచనే కదండి. ఆ అక్రమం చేసి సంపాదించాలి అనుకుంటారు. ఆ చెడు పని చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశపడతారు. ఈ వ్యక్తితో కుటుంబ జీవితం బాగాలేదు, కోరుకున్న వ్యక్తితోనైతేనే బాగుంటుంది అని వెళ్ళిపోతారు. చదువుకోమని పిల్లలు స్కూళ్ళకి, కాలేజీలకి పంపుతుంటే ఆకర్షణలో పడి చదువులు పాడు చేసుకోవడమే కాదు, తమ భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నారు. అందుకే వాక్యం చాలా క్లియర్ గా ఈ రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. వాక్యానికి లోబడితే నీ జీవితం మారుతుంది. యాకోబు భక్తుడు చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే భాషలో వివరిస్తున్నాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది అని. అంటే పాపము మనము చేయాలంటే, అది మనలో పుట్టాలంటే మనలో దురాశ అనే ఆలోచన పుడుతుంది. అది ఉన్నప్పుడే దాని వలనే పాపము ఒకరి జీవితంలోనికి ఎంటర్ అవుతుంది. మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు. వాక్యం కూడా సెలవిస్తుంది, దేవుడు ఆశగొనిన ప్రాణమును తృప్తి పరుస్తాడు అని. కానీ ఆ ఆశ దురాశ కాకూడదు. ఆ దురాశకు దేవుడు అసలు సమాధానమో ఇవ్వడు. ఒక వ్యక్తి మంచి భార్య కావాలి అనుకోవడం, తను ఆశపడడం మంచిదే, సమస్య ఏం లేదు. కానీ ఆ వ్యక్తి ఆ మంచి భార్య ఇంకొకరి భార్యగా అయితే బాగుండును అని అనుకోవడమే దురాశ. నీవు కోట్ల రూపాయలు సంపాదించాలనుకోవడంలో తప్పు అసలే లేదు. కానీ ఆ సంపాదన చెడు మార్గము ద్వారా ఉండాలి అనుకోవడం దురాశ. ఈ దురాశ పాపాన్ని కని ఆగిపోదంట. పాపము చేస్తే ఏమవుతుందండి అంటే, పాపము అనేది ఊరకనే అలా ఉండిపోదు. ఆ పాపం కూడా మరొక దానిని కంటుందంట. దాని పేరే మరణం. ఆ మరణము ఆత్మీయ మరణమైన అయ్యుండొచ్చు, ఆ మరణము శారీరక మరణమైన అవుతుంది. ఆ మరణము నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. సమాజంలో నిన్ను నీచునిగా, నిన్ను దుర్మార్గునిగా, నిన్నొక పురుగులా చూసేలా చేస్తుంది. పాపము చేసేవాడు పాపానికి బానిస అనే మాటను దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఏ ఏజ్ లోనైనా ఉండొచ్చు, చిన్నవా పెద్దవా అనేది నాకు తెలియదు. కానీ
నిన్ను దేవుడు రక్షించాలని అనుకుంటున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతికూలతల నుండి నిన్ను తప్పించాలని, భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను కాపాడాలని ఆయన నిన్ను ఈ యొక్క వాక్యం ద్వారా మేల్కొల్పుతున్నాడు. నీవు పాపము చేశావని నేను అనడం లేదు గాని దురాశ నీలో మొదలైందేమో, ఆ దురాశను ఇప్పుడే ప్రారంభంలోనే త్రుంచివేయి. ఆ దురాశ పాపముగా మారి, ఆ పాపము మరణముగా మారి నీ జీవితాన్ని అది త్రుంచి వేయక ముందే మేలుకో. దానిని ఇప్పుడే తుంచివేస్తే రాబోతున్న నిందల నుండి, రాబోతున్న గొడవల నుండి, విభేదాల నుండి, ఉపద్రవముల నుండి, అనారోగ్య సమస్యల నుండి తప్పించుకో. దేవుని మాటను చెవినబెట్టి క్షేమంగా సంతోషంగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభువా. నీవు ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడు తండ్రి. పాపమును గురించినటువంటి అయా మాటను ఈ రోజున మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనునంటున్నావు తండ్రి. ప్రారంభంలోనే వాటిని మేము ఆ యొక్క తండ్రి ఆ పాపానికి ప్రేరేపింపబడక మునుపే మేము త్రుంచివేయాలని, అయా మంచి తలంపులు కలిగి జీవించాలని, అయా మరి పాపము వల్ల వచ్చు జీతము మరణమని తండ్రి మీరు సెలవిచ్చారు. మమ్మల్ని మేము సరిచేసుకొని మీ వాక్య ప్రకారంగా జీవించి అయా మీరిచ్చి రక్షణను కొనసాగించేటువంటి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అయా మీ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభ. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించండి. వారికి బలాన్ని దయచేయండి. వారి ఎముకలలో సత్తువును దయచేయండి. లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, చూపు లేని స్థితిలో బిడ్డలు పడి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను యేసు నామములో తీసివేయండి. సమాధానపరచండి. ఐక్యతతో వారు ఉండునట్లుగా సహాయము చేయండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి నా ప్రభా. అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. క్షేమకరంగా వారి ప్రయాణం ఉండునట్లుగా సహాయము చేయండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వివాహ విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్నారో ప్రభా, అయా బిడ్డలకు తండ్రి మీ యొక్క చిత్తాన్ని బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అయా మరి తండ్రి మీరే బిడ్డల వివాహము ఘనముగా జరిగించుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలను మీరు అయా క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా అయా తల్లిని బిడ్డను తండ్రి మీరు దీవించండి నా ప్రభువా. అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి ప్రభా. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారికి మీరు తోడై ఉండండి ప్రభా. మీ యొక్క కాపుదల వారికి దయచేయండి అయ్యా. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. మీరే వారిని సంరక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా, అభాగ్యులుగా ఉన్నారో వారిని మీరు ఆదరించండి. అయా తల్లిదండ్రి లేని వారికి తల్లివై తండ్రివై వారిని మీరు బలపరచు. అయా బలపరిచే దేవుడవు తండ్రి, మీకు వందనాలు. అదే విధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి మీ పరిచర్య చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దైవజనులు
జనులకు మీరు తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి అయా, మిషనరీస్ ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభా అయా, మీ పనిలో ముందుకు సాగేటువంటి ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారిని మీరు బలపరచమని, ధైర్యపరచమని, కన్నీటితో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిని చేరారో వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామములో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.